హాయ్ అండి. ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ మ్యాచ్ అయితే నిన్న యూఏపై అయిందండి. ఇండియా యూఏ మ్యాచ్. సో అందులో అయితే వైభవ్ సూర్యవంశీ మామూలు ఇన్నింగ్స్ ఆడలేదండి. కేవలం 31 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడండి. మొత్తం 42 బంతులు 144 పరుగులు చేశాడు. అంటే టోటల్ 300 దగ్గర ఉంటే అందులో హాఫ్ పరుగులు ఆయనే చేశాడంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఆడాడు ఆయన. చాలా బాగా ఆడాడండి. ఆల్రెడీ ఐపీఎల్‌లో 35 బంతుల్లో సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. సో అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు. నాకు తెలిసి ఇదే కంటిన్యూ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్‌లో అందరి కళ్ళు ఆయన మీదే ఉంటాయి. చాలా బాగా ఆడుతున్నాడు. చాలా మెచ్యూర్‌గా ప్లేయర్‌గా ఆడుతున్నాడు. చూసి ఆడుతున్నాడు షాట్లు. ఏది ఎలా పడితే అలా కాకుండా చాలా బాగా ఆడుతున్నాడండి. సో రేపైతే పాకిస్తాన్ ఉండబోతుంది మ్యాచ్. సో యాక్చువల్లీ యంగ్ టీమ్ వచ్చేసి దానికి జితేష్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు. చాలా మంది ఐపీఎల్ ప్లేయర్లు ఉన్నారండి ఇందులో. సో నెహల్, వడదార, యష్ ఠాకూర్, ప్రియాంక్ ఆర్య. సో చాలా మంది యంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇందులో ఐపీఎల్ ఆడిన వాళ్ళు కూడా. సో టీం అయితే చాలా బాగుందండి. సో ఏషియా కప్ లో మనల్ని ఎలాగా కప్పుకి తీసుకొచ్చారో ఈ టీం కూడా అలా కొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. సో మన గ్రూప్ ఏ, గ్రూప్ బి రెండు ఉన్నాయి ఇక్కడ. గ్రూప్ ఏ లో ఇండియా, పాకిస్తాన్, ఒమన్, యుఏఈ ఉన్నాయి. సో మనం వచ్చేసి ఆల్రెడీ యూఏఈ తో అయిపోయింది కాబట్టి పాకిస్తాన్ తో ఇంకా ఆడాలి, ఒమన్ తో ఆడాలి. సో గ్రూప్ బి లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్ ఉన్నాయి. సో వాళ్ళని ఆ గ్రూప్ బి నుంచి ఒక రెండు టీంలు, గ్రూప్ ఏ నుంచి ఒక రెండు టీంలు వస్తాయి. సెమీఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఫైనల్ అయితే 23rd ఈ నెల అయితే ఉంటుందండి. చూద్దాం మరి ఏషియా కప్ కూడా ఈ రైజింగ్ స్టార్స్ కూడా తీసుకురావాలి మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇప్పుడు ఇలాగా సూర్యవంశీ మాత్రం ఇలాగ ఆడాలి. టీం బాగా ఆడి మంచి పేరు తీసుకురావాలండి. అలా ఇండియా టీం కూడా సెలెక్ట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.